పరముకు నడిపించు బాట. మరి పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరియు యేసయ్యతో మాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మరి పునరుద్ధానమందు మరి వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 31వ దావీదు కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ కుటుంబాలకి మరి మీ అందరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. మరి కీర్తనకారుడు చక్కటి మాట సెలవిస్తా ఉన్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తి గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని సెలవిస్తా ఉన్నాడు. మరి పునరుద్ధానమందు దేవుడు మీ కొరకు మేలును సిద్ధపరిచి ఉంచారు. మరి ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచారు. దేవుడు మనందరి కొరకు కూడా మనకు ఒక మంచి మేలును సిద్ధపాటు చేసి ఉంచాడు. ఈరోజు నీ కొరకు మరి ఈ యొక్క యేసయ్యతో మాట్లాడేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరి కొరకు కూడా దేవుడు ఒక చక్కటి మేలును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. నువ్వు అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు నాకేం దాచిపెట్టలేదు, లేకపోతే నా అన్నదమ్ములు నాకేమి దాచిపెట్టలేదు అనుకుంటున్నావేమో. గాని మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి మేలులను ఆయన దాచిపెట్టి ఉంచాడు. నీ కొరకు ఒక మంచి మేలును దాచి ఉంచాడు. నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఈ పునరుద్ధానమందు ప్రభువుని ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే, మరి యెహోషువ వలె నేను నువ్వు నా ఇంటివా నిన్ను ఆరాధిస్తున్నావు అన్నట్లుగా దేవుణ్ణి ఆరాధిస్తే నీ కొరకు మేలు సిద్ధపరిచి ఉంచాడు. అట్టి మేలులు ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, నీ ఘనమైనటువంటి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా కొరకు ఎన్నో మేలు సిద్ధపరిచి ఉంచావు, దాచిపెట్టించావు. ప్రభువా, ఈ దాచి ఉంచిన మేలు అంత గొప్పదంటున్నావు. ప్రభువా, మరి నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ నీ మేలులతో బిడ్డలు తృప్తిపరచండి. ప్రతి ఒక్కరికి శ్రేష్టమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తా ఉన్నారు, యేసయ్యతో మాట అనేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు, వారిని, వారి కుటుంబాలని, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పునరుద్ధానమందు ప్రతి వారు కూడా నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. నీ మందిరంలో గడపటానికి కూడా సహాయములు దయచేయండి. ఈ రోజు జన్మదినము, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు కూడా ప్రభు సంవత్సరంలో దయా కిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా మీరే తోడై ఉండి నడిపించండి. ఎవరైతే అవసరతలతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, నిశ్చయముగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారికి విడుదల, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. యేసయ్యతో మాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు మరి ఈ కార్యక్రమాన్ని మీరే ప్రోత్సాహపరచండి, సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా మరి యేసయ్యతో మాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మరి వారికి కూడా షేర్ చేసి మీరందరూ కూడా ప్రోత్సాహపరచవలసిందిగా మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఆమేన్. శ్రేష్టము తినివలే మధురము, నూనెవలే శ్రేష్టము, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు